ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 6/9/2025 అద్భుతమైనటువంటి విష్ణుమాయ ఆ యొక్క స్వామివారి శయనించినటువంటి ఒక మూర్తిని మనము దర్శించుకునే భాగ్యం. వీలైతే మీరు మనకి దాదాపుగా భాగ్యనగరం దగ్గర కూడా మీకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడెక్కడో మనకి ఈ గండిపేట వైపు ఎక్కడో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉందని ఈమె సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. చాలా పెద్ద స్వామివారి గుడి. లేదా మనకి తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా మీరు వీలైతే సందర్శనకు వెళ్ళండి. అద్భుతం. ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూప దర్శనమే మనకి అదృష్టాన్ని కలిగిస్తుంది. 6వ తేదీ శనివారము. ఆ రోజు మనకి ప్రత్యేకమైన ఇంకొక రోజు కూడా ఉంది. త్రిమూర్తుల యొక్క అవతార పురుషుడైనటువంటి దత్తావతారం మనకి ప్రకటితమైన రోజు. అంటే ఆ రోజు దత్తుణ్ణి కూడా పూజించవచ్చు. దత్తాత్రేయుని పూజించిన వారికి అసలు అసాధ్యమనేది లేదు. శ్రీదత్త శరణం మమ అన్నటువంటి మాటని, ఆ పదాన్ని, ఆ యొక్క మంత్రాన్ని ఎంత మీరు ఎక్కువ చదివితే ఆ రోజు అంత మంచిది. అనంత పద్మనాభ స్వామి యొక్క దర్శన భాగ్యం, దత్తావతారమైనటువంటి విశేషములను చదవడం, శ్రీదత్త శరణం మమ అన్నటువంటి మంత్రాన్ని చదువుకోవడం, ఆ దత్త చరిత్ర దత్త దర్శనాన్ని చేసుకోవడం విశేషం. వీలైతే మీరు గాణగాపురం దర్శనానికి వెళ్ళినా చాలా మంచిది మీరు. అలాగే ఈరోజు విశేషమైంది మాత్రం అనంత పద్మనాభ స్వామి పూజా పునస్కారాలు. ఈరోజు స్వామి వారిని తేనెతో అభిషేకం చేయాలి. అనంత పద్మనాభ స్వామి వారిని తేనెతో అభిషేకం చేయాలి. తర్వాత గోక్షీరముతో అభిషేకం చేయాలి. ఈ 2 పదార్థాలతో కనుక స్వామివారిని అభిషేకం చేసిన వారికి తప్పకుండా అనుకూలత, బ్రహ్మగారి యొక్క అనుకూలతను పొందుకుంటాం. బ్రహ్మ మనకి రాత రాశాడు కదా, జాతకము జ్యోతిష్యము మన రాతను నుదుటి రాత రాశాడు కదా. ఈ అనంత పద్మనాభ స్వామి వారిని పూజన వల్ల బ్రహ్మదేవుణ్ణి కూడా పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. అనంత పద్మనాభ స్వామి సాక్షాత్తుగా పరమేశ్వరుణ్ణి అభిషేకం చేస్తున్నటువంటి మనకి స్థితి కనబడుతూ ఉంటుంది. మనకి ఈ తిరుపతిలో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. అక్కడ కూడా స్వామివారి దర్శనం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు మీ ఊరి దగ్గరటువంటి క్షేత్రాలకి వెళ్ళి తప్పకుండా స్వామి దర్శించుకోండి. లేదు వెంకటేశ్వర స్వామి దర్శనం, రామాలయ సందర్శనం చేసుకున్నా కూడా మీకు అదృష్ట యోగం కనపడుతోంది. అసలు అనంత పద్మనాభ స్వామి యొక్క పూజ చేయడం వల్ల పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన యోగ్యత ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి సంతాన యోగం ఏర్పడుతుంది. ధనము విపరీతమైనటువంటి ధనయోగాన్ని పొందుకుంటాము. స్వామివారి యొక్క ఆవిర్భావము, త్రిమూర్తుల యొక్క సందర్శన భాగ్యము మనకు కలుగుతూ ఉంటుంది. సాక్షాత్తుగా అనంత పద్మనాభ స్వామి పుష్పార్చన చేత శివుణ్ణి అక్కడ అర్చన చేశాడు. కనుకనే ఈరోజు మనము శివునికి తామర పువ్వులతో అర్చన కూడా చేయాలి. తామర పుష్పముల చేత స్వామివారిని శివుణ్ణి మనం అర్చన చేయాలి. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేయాలి. బ్రహ్మగారికి అభిషేకం కూడా చేయాలి. అంటే ఇలా త్రిమూర్తుల యొక్క పూజాధికం. అందువలనేమో ఈ అనంత పద్మనాభ స్వామి దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఎలా ఉన్నారో అందుకనే ఈరోజు దత్తావతార మనకి ఆ స్వామివారికి అనుగ్రహం కూడా ఉంటుంది. దత్తావతారాన్ని కూడా మనం ఈరోజు పూజ చేసుకోవచ్చు. సో ఈ దేవదేవ దత్తావతారాన్ని పూజించిన వారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తుల యొక్క పూజ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఎవరికైనా వీలైతే తప్పనిసరిగా ఈరోజు మీరు సుదర్శన హోమం చేసుకోగలిగితే ఇంకా మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అలాగే పారిశ్రామికవేత్తలకి వృద్ధి పొందడానికి అంటే కొద్దిగా ఖర్చు అవుతుందిగా, అందుకే వారిని చేసుకోమని చెప్పాను. సుదర్శన హోమం చేయించగలిగితే అద్భుతం. ఈరోజు సుదర్శన హోమం చేయించిన వారికి చాలా మంచి ఐశ్వర్యం దక్కుతుంది. మరి సామాన్యులు చేయొద్దా స్వామి? సామూహికంగా అందరూ చేయండి. వీధి వీధిన చేయండి, మీ వాడలో చేయండి, మీ పట్టణంలో చేయండి, గ్రామంలో చేయండి, దేవాలయంలో చేయండి. దేవాలయంలో బ్రాహ్మణోత్తములు, పూజారులు లోక కళ్యాణం కొరకు, అందరి కొరకు, ఆనందం కొరకు సుదర్శన హోమం చేయండి. అది ఏ గుడైనా సరే, శివాలయమైనా సరే, అమ్మవారి గుడైనా సరే, విష్ణుమూర్తి దేవాలయమైనా సరే,
ఎక్కడైనా సరే తప్పకుండా పూజారందరూ కూడా అనంత పద్మనాభ స్వామి ప్రీతి కొరకు సుదర్శన హోమం కనుక చేయించగలిగితే సమస్తమైనటువంటి గ్రహ పీడలు దుష్టగ్రహ పీడా పరిహారం కలిగి ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం యొక్క ఆర్థిక ఉన్నతి ఒకే తాటిపైకి ప్రజలంతా రావడం, ఇతర దేశాల కన్నా కూడా అద్భుతమైన ఉన్నత స్థానం ఉండగలిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో భారతదేశం యొక్క కీర్తి అద్భుతంగా పరిడవిల్లబడుతుంది కూడా. కాబట్టి మీరందరూ కూడా అటువంటి శోభాయమానమైన శుభమయమైనటువంటి మన భారతదేశ ఆర్థిక ఆరోగ్య భారతం కొరకు మంచి యువతలో మంచి మేలుకొలుపు చైతన్య శక్తి పొందడానికి సుదర్శన హోమం చేయండి. సాయంకాలం సమయంలో తప్పకుండా దత్తుడి అవతార దత్తుడి యొక్క దేవదేవ దత్తుడి యొక్క చరిత్ర పారాయణం ప్రతి దేవాలయంలో చేయండి. దత్తావతార విశిష్టతని చదవడం చాలా మంచిది. 10 మంది ఈ యొక్క గ్రంథ పఠనం చేయడం వల్ల కూడా మనకి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం కలిగి ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో అనంత పద్మనాభ స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందుకుని మనము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా దర్శన భాగ్యం ముఖ్యమైనది. తదుపరి అభిషేకం. మూర్తిని పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. మనం ఆ మూర్తిని అభిషేకించడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో తప్పనిసరిగా శ్రీ విష్ణుమూర్తి అష్టోత్తరం చదవండి. మనం సత్యనారాయణ వ్రతానికి చేస్తాం కదా, ఏది అష్టోత్తరం, ఆ అష్టోత్తరం చదివినా సరే, విష్ణుమూర్తి అష్టోత్తరం చదివినా సరే, లేదా అనంత పద్మనాభ స్వామి అష్టోత్తరం కూడా ఉంది, అదైనా సరే మీరు తప్పకుండా చదవండి. చాలా మంచి ప్రశాంతత. ముఖ్యంగా స్వామివారి దర్శన భాగ్యం వల్ల శత్రునాశనాన్ని పొందుకుంటాం. పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తి, ధనగనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. ఎవరైనా సరే బంధనం ఉంటుంది కదా, అంటే ఎవరితో పూచికత్తుకు సంతకాలు పెట్టి అనవసరం ఒక దాంట్లో ఇరుక్కొని కోర్టులో ఇరుక్కుంటారు కదా. ఈరోజు మీరు ఆ అనంత పద్మనాభ స్వామిని దత్తాత్రేయ స్వామిని పూజించిన వారికి బంధనముల నుంచి విముక్తులవ్వడం ఖాయం. సమస్తమైనటువంటి బంధనాల నుంచి విముక్తులవుతారు. రుణానుబంధం కూడా తొలగిపోతుంది. వెంటనే ఈరోజు మీరు ఆ స్వామి దర్శించి అభిషేకించి అర్చన చేసి ధూప దీప నైవేద్యం జరిపిన వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ శనివారము, అందుకని దత్తాత్రేయ స్వామి స్మరణ చేయడం, అదే సమయంలో త్రిమూర్త్యాత్మికమైనటువంటి ఈ యొక్క బ్రహ్మ నాభిలోంచి వచ్చాడు కదా, మనకి అనంత పద్మనాభ స్వామి నాభిలోంచి వచ్చిన వాడే బ్రహ్మగారు. శివుణ్ణి అర్చన చేసేటువంటి విష్ణుమూర్తిని మహద్భాగ్యంగా కరుణారా చూసుకోవచ్చు. ఇక్కడ మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క స్వామివారి పూజా పురస్కారాలు చేసి ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందాలనుకుంటున్నాను. పొద్దున్నే స్మరణ, ఏదైనా పటం ఉంటే పటానికి పూజ చేసుకోండి. కలశస్థాపన అక్కర్లేదు. సాయంకాల సమయంలో తప్పకుండా స్వామివారి అష్టోత్తరం చదువుకోవడం, దీపారాధన చేయడం, స్వామివారి స్మరణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి అదృష్టాది ఆనంద యోగాలు పొందుకోవచ్చు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.